అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకా శుక్రవారం రోజు ఇంకా పూజ వీడియో అదంతా ఉంది అని నిన్న శుక్రవారం రోజు చెప్పినా కదా. ఇంకా శనివారం రోజు పెడతా అన్నాను. ఇంకా ఇది వచ్చేసి స్వీట్ పొంగల్కి పెట్టినాను. బియ్యమును పెసరపప్పు కడిగి నానేసేసి ఒక అరగంట నానేసేసి స్టవ్ పైన పెట్టేసినాను. ద్వారలక్ష్మి పూజ చేసుకొని వచ్చే లోపల మెత్తగా ఉడుకుతుంది అనుకున్నాను. మెత్తగా ఉడికింది, కొంచెం కిందిగానే అంతా పొంగింది. ఇంకా సరే స్టవ్ అంతా చల్లగా అయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకున్నాం అనుకున్నా. మళ్ళీ చెనుగులు కానీ ఆ పక్క పెట్టినాను. ఈరోజు 5వ శుక్రవారం కదా, చెనుగులు స్వీట్ పొంగలే అమ్మవారికి నైవేద్యం పెడదామనేసి ఆ విధంగా చేసుకున్న స్వీట్ పొంగలను చెనుగులు. ఇంకా ఈ పక్క మాకు తూర్పు వైపు గుమ్మం ఉంది. ఇక్కడ కానీ గడపకు పసుపు పట్టించేసి కుంకుమ పెట్టుకొని ఈ విధంగా ధూపము అన్నీ చూపించుకుంటాను. 2 గుమ్మాలకు పూజ చేసుకుంటాను. కానీ ఈ తూర్పు వైపు గుమ్మం దగ్గర ఎక్కువసేపు అనేది మాకు చాలా రోడ్డుకు ఆనుకొని ఉంది, ఇబ్బంది అవుతుంది. అందుకు చిన్నగా ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా దేవుని దగ్గర మనం కాబోలి చెనుగులును స్వీట్ పొంగల్ నైవేద్యం పెట్టింటాం కదా, అది వచ్చేసేసి నేను పెట్టిన తర్వాత ఇంకా టైం లేదు, మా శ్రీవారికి డ్యూటీకి టైం అవుతుంది, మనము టిఫిన్ చేయాలనేసి ఉత్త స్వీట్ పొంగల్ తిని పోలేరు కదా. చెనుగులు తినాలనే మార్నింగ్ తినలేడు మా వారు. కొంచెం ఏదో ఒకటి టిఫిన్ ఉండాలా సరే అనేసి లంచ్కి కానీ మనకు తరం అవుతుంది అనేసి నేను వచ్చేసి ఇంక అప్పటికప్పుడే ఆలోచన చేసుకొని ఇంక బిర్యానీ చేయాలంటే ఇంకా పచ్చిమిర్చి పుదీనా అవన్నీ లేవు. పచ్చిమిర్చి ఉంది కానీ పుదీనా అవన్నీ కావాలా అనేసి ఈ విధంగా చేద్దాం అనేసి చెనుగులన్నీ దేవుని దగ్గర పెట్టినవి ఇంకా కొన్ని ఎక్కువ ఉండే అవి అన్నీ అక్కడ గిన్నెలో పెట్టినాను చూడండి. అవి ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను, కడాయి పెట్టేసి దాంట్లోకి వచ్చి ఆయిల్ అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఆయిల్ వేసినాను. మళ్ళీ బిర్యానీ ఆకు, జీలకర్ర, సాజీరా, కొంచెం చెక్క, లవంగము, అనాస పువ్వు, స్టారు అవన్నీ వేసేసి బాగా వేయించేసినాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియను, పచ్చి కరివేపాకు వేసేసి బాగా వేయించేసిన తర్వాత కొంచెం సాల్టు, పసుపు చాలా తక్కువ వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకూడదు. ఫ్రైడ్ రైసులకు చాలా తక్కువ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రోట్లో కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. మళ్ళీ గోడంబి పలుకులు కానీ వేసుకున్నా. గోడంబి బాదం 2 వేసుకోవచ్చు. నా దగ్గర గోడంబి ఉంటే గోడంబి వేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసేస్తేనే కొంచెం బాగా ఆనియన్ బాగా మగ్గుతుంది. పసుపు అనేది చాలా తక్కువ వేసుకోవాలని చెప్తే కదా. కొంచెం ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసేసి బాగా చెనుగులకు అదంతా పట్టుకునేదట్లా ఉప్పు, కారము, పసుపు అన్నీ పట్టుకునేదట్లా బాగా వేయించేసినాను. వేయించేసిన తర్వాత అన్నం వండి పక్కన పెట్టుకుంటాం కదా మనము, ఆ అన్నం వేసేసేసి నిమ్మరసం, కొత్తిమీర కట్ చేసి వేసేసి బాగా కలేసేసి కొంతసేపు వదిలిపెట్టినాను. ధనియాల పొడి మనం ఆడించుకోండేదే ఇంట్లో కాబట్టి బాగా స్మెల్ వస్తుంది. గరం మసాలా కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, మీకు చూపిస్తాలేండి. నాకు ఇంకా కొంచెం ఉంది, అది అయిపోతేనే నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో గరం మసాలా కానీ మీకు చూపిస్తాను. అన్నీ వేసింటాం కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసింటాం కదా. బాగా స్పైసీగా బాగా టేస్టీగా ఉంది. నేను లంచ్కి తిన్నా కదా, మా శ్రీవారు కొంచెం తిన్నారు. నేను అంత కష్టపడి బిరివిర ద్వారలక్ష్మి పూజ చేసుకొని కామాక్షి దేవికి దీపము పూజ చేసుకున్నాను. కామాక్షి దేవికి వచ్చేసి ఈరోజు అష్టోత్తరాలు చదువుకొని ఆ దీపంకు ఇంకా శ్రావణ శుక్రవారము అనేసి ఆ విధంగా చేసుకున్నాను. అన్నం ఈ విధంగా వండుకున్నాను. ఇంకా అంతా బాగా అవంతా కాబోలి చెనుగులకి అంతా పట్టుకున్నాక మనం వేసిండే మసాలా అంతా కొంచెము ఫ్రైడ్ రైస్లకు అనేది మనం రైస్ వేస్తాం కాబట్టి ఇప్పుడు కాబోలి ఉత్త ఫ్రైడ్ రైస్ అయితేనా కొంచెం కారం, ఉప్పు తక్కువ వేసుకోవచ్చు. అసలు కాబోలి చెనుగులకు కానీ పట్టుకోవాలి కదా. చెనుగులే కాదు, పెసులు ఇదే విధంగా చేసుకోవచ్చు, ఉలవలు చేసుకోవచ్చు, బొబ్బర్లు చేసుకోవచ్చు, ఇట్లే చేసుకోవచ్చు. కానీ మసాలా అనేది కొంచెం ఎక్కువ పెట్టాలి. ఇంకా రైస్కు మనకు గింజలకు అంతా పట్టాలి కదా, కాబట్టి కొంచెం ఎక్కువ మసాలా పెట్టుకున్నామంటేనా బాగా రైస్కు పట్టుకుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. లంచ్ క్యారీలకు, డ్యూటీలు వేలకు, పనులు వేలకు, ఇక్కడ పూజలు అవుతాయి, ఇక్కడ క్యారీలు అవుతాయి. నేను ఇట్లాంటివి మా పిల్లల చిన్నతనంలో అయితేనే నేను ఇట్లాంటి రెసిపీలే ఎక్కువ చేసేది. కానీ మనసుకి బలము వస్తుంది, ఆరోగ్యము, మంచి ఫుడ్ కదా. కొంచెం పెరుగన్నమో లేకుంటే మజ్జిగ బాటల్లోకి చిలికేసి బాటల్కి వేసి ఇచ్చినామంటేనా తీసుకొని వెళ్తారు కదా. ఈ విధంగా 2 విధాలుగాను ఉపయోగపడుతుంది. మనకు పండగలప్పుడు, పూజలు ఉన్నప్పుడు 2 విధాలుగాను చేసుకోవచ్చు. నేనైతే ఫ్రైడ్ రైస్ ఈ విధంగా చేసినాను.
ఇంక ఈ విధంగా చేసేసి కొంచెం స్వీట్ పొంగల్ అంటే మా శ్రీవారికి చాలా ఇష్టము. మా పెద్ద అబ్బాయికి ఇష్టం, కానీ మా చిన్న అబ్బాయి నెయ్యి వేస్తాం కదా, నెయ్యి వేస్తేనే అస్సలు తినడు. ఇంక మరీ వచ్చేసేసి ఇవి బొగ్గులు చూడండి. సాయంత్రము ధూపం వేసినాను. శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య పౌర్ణమి రోజు మంచి రోజుల్లో ధూపం ఇంట్లో వేసుకుంటే, మనకు పీరియడ్ అయిపోయిన 5వ రోజు ధూపం వేసుకుంటే, వర్షాలు వచ్చేటప్పుడు ధూపం వేసుకుంటే చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు వెళ్ళిపోతుంది, చెడు వెళ్ళిపోయి మంచి అనేది మనకు ఉంటుంది. కానీ మంచిగా మనసు కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వెలిగించుకుంటా నేను. ఈ విధంగా వెలిగించుకొని సాంబ్రాణి ఇట్లా పెట్టుకుంటాను, బాక్స్లో వేసుకొని సాంబ్రాణి ఇందులో పెట్టుకుంటాను. బొగ్గులు కానీ తెచ్చి పెట్టుకుంటాను. ఈ విధంగా వేసుకొని సాంబ్రాణి ధూపం ఇంట్లో వారంకు 10 రోజులకు ఒక్కసారైనా ఇండ్లంతా చూపిస్తాను. కానీ శుక్ర మంగళవారాల్లో కింద ఒక్కటే వేసుకుంటాను. ఇట్లా పర్వదినాల్లోనూ ఎప్పుడన్నా ఒకరోజు ఇట్లా చిల్లులు గంటి పెట్టేసి బొగ్గులు స్టవ్ మీద పెట్టేసినామంటేనా బాగా వెలుగుతాయి. సాంబ్రాణి ధూపము ఈ విధంగా వేసుకుంటాను. ఇండ్లంతా కిందంతా ఇచ్చేసేసి మళ్ళీ డోర్లు వేసుకొని, కింద ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఇంకా నేను పైన 3వ ఫ్లోర్ పోయేసరికి నాకు 10 నిమిషాలు అవుతుంది. ఒకదాన్ని పోవాలి కదా, నేను చిన్నగా నిదానంగా ఎక్కుతాను. ఒక చేతిలో సాంబ్రాణి పట్టుకుంటాను, నిదానంగా ఎక్కి ప్రతి రూమ్లోనూ సాంబ్రాణి ధూపం 10 రోజులకు ఒక్కసారైనా ఇస్తాను నేను. ఇంకా శ్రీవారు పిల్లలు ఉన్నారనుకో ఆయనే ఇచ్చేసి వస్తారు. ఉదయాన్నే వేద్దామనుకున్నా కానీ నాకైతే చేత కాలేదు, వీలు కాలేదు. ఇంకా పని ఇంకా ఎక్కువైందనుకో నేను చేయను, ఎక్కడికక్కడే నిలబెట్టేసి నాకు చేతనైనంత చేసుకుంటా. ద్వారానికి కింద ఇస్తాను, పైన గుమ్మం పైన ఉంటుంది కదా అక్కడ ఇస్తాను, అంతా ఇళ్ళంతా చూపిస్తాను. ఈ విధంగా 10 రోజులకు ఒకసారన్నా వేసుకుంటా అంటాను. లేదనుకో వీలు కాలేదనుకో, నెలకు మన పీరియడ్ అయిపోతుంది చూడు, 5వ రోజు 6వ రోజు అయినా ఇళ్ళంతా శుద్ధి చేసుకున్నాక ఈ విధంగా సాంబ్రాణి ధూపం వేసుకుంటేనే చాలా మంచిది. కామాక్షి దీపం కానీ ఈరోజు అష్టోత్తరాలు కామాక్షి దీపంలో గజలక్ష్మి దీపం వెలిగించుకున్నాం. మరొక వీడియోలో కలుద్దాం.